హాయ్ ఫ్రెండ్స్, ప్రెటీ థింగ్ అంటే అందమైన విషయం. ఈ ఇంగ్లీష్ డబ్బింగ్ ఫిలిం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ పెద్ద మార్కెటింగ్ మేనేజర్. అయితే ఆమె పెళ్లి చేసుకోకుండా అవసరమైనప్పుడు మగాళ్లతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ సరదాగా లైఫ్ గడుపుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు ఓ హోటల్లో వెయిటర్ని తగులుకుంటుంది. 33 ఏళ్ల ఆ వెయిటర్ ఆమెకి బాగా అతుక్కుపోతాడు. ఆమె అతన్ని ప్యారిస్ తీసుకెళ్లి కెమెరా కూడా కొనిచ్చి ఫోటోగ్రాఫర్ గా మారమని ఎంకరేజ్ చేస్తుంది. అయితే ఆమె మూడ్ కొద్ది రోజులకు మారిపోయి అతన్ని వదిలేసి ఆమె పనిలో ఆమె ఉండగా ఈ 33 ఏళ్ల వెయిటర్ మాత్రం ఆమె విరహ వేదనలో చిక్కుకుపోయి ఆమె వెంటే పడడం మొదలు పెడతాడు. ఈ సంబంధం ఎక్కడి వరకు కొనసాగింది, చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఈ సినిమా బీభత్సమైన సీన్లతో ఉంటుంది అని అనుకోకండి. దర్శకుడు ఎక్కడ బూతు లేకుండా, అశ్లీలత లేకుండా, డార్క్ లైటింగ్ తో, షార్ప్ ఎడిటింగ్ తో అన్ని తీసి పారేశాడు. మరి ఈ సినిమాలో చూడడానికి ఏముంది అంటే పర్ఫార్మెన్స్లు. హీరోయిన్ గా నటించిన వ్యక్తి, వెయిటర్ గా నటించిన వ్యక్తి ఇద్దరు అద్దరగొట్టేశారని చెప్పొచ్చు. మెల్లిగా వాళ్ళలో శాడిజం బయటపడుతూ ఉంటుంది. ఆమె ఎంతో క్లియర్గా చెప్తుంది, మనం కేవలం తిరగడానికే నీతో రిలేషన్షిప్ నాకు కుదరదు అని చెప్పినా సరే వాడు వినడు. వాళ్ళలో శాడిజం మెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయింది అన్నది కూడా చక్కగా చూపించాడు. క్లైమాక్స్ షాట్ అయితే చాలా సింపుల్గా చక్కగా భలే ఎడిట్ చేశాడ్రా అన్న ఫీలింగ్తో ఉంటుంది. ఒక్క డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్తోనే క్లైమాక్స్ని ఎండ్ చేశాడు దర్శకుడు. సీన్లు లేకపోయినా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో లాస్ట్ అరగంటలో హీరోయిన్ కట్టిపడేస్తుందని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. ఖచ్చితంగా లాస్ట్ 30 నిమిషాలు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాను ఒకసారి చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ అయింది. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?